2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన కులగణన చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రం ఏ ప్రక్రియను అవలంబించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది, మేము అమలు చేసిన విధానాన్నే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో మా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి ఈరోజు అదే విధానాన్ని తీసుకురాబోతుంది. దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఆదర్శంగా నిలబడ్డదని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సమస్యలు అన్ని పరిష్కారమైనాయని నేను చెప్పను. 2 సంవత్సరాల్లోనే అన్ని పరిష్కరించడం, అద్భుతాలు చేసినామని కూడా నేను చెప్పను. కానీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికల్ని మన ప్రభుత్వం రచించుకుంటుంది. సమస్యలు ఉన్న వాళ్ళతో చర్చించి వాళ్ళ వైపు నుంచి పరిష్కారానికి అవసరమైన సూచనలు తీసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన ఆలోచనల్ని అందిపుచ్చుకొని ప్రజలు అందించే సలహా సూచనల్ని తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాం. అందుకే ఇది ప్రజాపాలన, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఒకనాడు ఇందులో కాలు పెట్టాలని వచ్చి ఎర్రటెండలో అక్కడ గేటు బయట గద్దరన్న 4 గంటలు ఎదురు చూసినా లోపలికి రాలేకపోయిండు. మీరు అందరు చూసిండ్రు. కానీ ఇవాళ స్వేచ్ఛగా మీరు లోపలికి వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీ హక్కుల గురించి చర్చించుకునే పరిస్థితి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అవకాశం కలిగింది. ఒకనాడు కొద్దిమంది శ్రీమంతులకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు పేదవాడు, నిరుపేద, వికలాంగులు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ నుంచి పండు ముదుసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ